వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఇబ్రాహీంపట్నం రోడ్ల అభివృద్ధికి 338 కోట్ల నిధులు. 4 లైన్ల రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన. గండేపల్లి పంప్ హౌస్ ని వెంటనే ప్రారంభించాలి. సూర్యాపేటలో రైతులు బీఆర్ఎస్ భారీ ఆందోళన. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 14న ఆమరణ నిరాహార దీక్షకు ఆర్ కృష్ణ హెచ్చరిక. వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వమే కారణం. రైతుల సమస్యలపై అనంత వెంకటరామరెడ్డి ఫైర్. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. దాదాపు 338 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హ్యామ్ 4 లైన్ల రహదారుల పనులకు తొర్రూరు గ్రామంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అయత్ నగర్, తొర్రూరు, కోహెడ, అనాజ్పూర్, అబ్దుల్లాపూర్ మెట్టు, మంచాల్ ప్రాంతాలను అనుసంధానించే ఈ రహదారులతో రాకపోకలు మెరుగుపడి నియోజకవర్గ అభివృద్ధికి ఊతమిస్తాయని నాయకులు తెలిపారు. ఆంధ్రలో కూడా దాదాపు 75 కోట్ల రూపాయల రోడ్డు కూడా కంప్లీట్ చేశారు. మరొక 335 275 కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్లు అంటే అది నేను తిరిగినప్పుడు ఎంపీగా తిరిగినప్పుడు చూసా. ముందుగా అందులో చాలా బాగా ఏంటంటే మన లాస్ట్ ఇయరే గుంటూరులో 3 తమ్ముళ్ళు యాక్సిడెంట్ ఒకటే రోజు చచ్చిపోతే విధంగా వారం రోజులు వినమంటారు. అందరూ కూడా ఒకటే ఊరితో ఒకటే బాధ చనిపోయింది. దాంతో నేను ఆలోచించి ఆయనప్పుడు కూడా నాయకులు ముఖ్యంగా డైరెక్టర్ చదువులు కోవిడ అరాజపూర్ ఒకటి, అరాజపూర్ అబ్దుల్లాపూర్, బండ రాజధాని ఒకటి, డైరెక్టర్ గుంటూరు పద్మనాభ ఒకటి, సాగర్ రోడ్ ఇండియాపూర్ తొందూరు, రామపల్లి రామలింగ, సాగర్ రోడ్ ఇండియాపూర్ ఐదు. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. కావాలని కోర్టు చెప్పిండు. దాన్ని కూడా అదనంగా 100 కోట్లతో ఇప్పుడే మన శ్రీకారం ఒకటి, అలాగే హైదరాబాద్ దాంతో పాటు ఇంకొకటి బస్కర్ కూడా ఒకటి, బస్కర్ కూడా ఒకటి, రెండు కూడా ఇక్కడ 4,000 మెజార్టీ ఇచ్చారు. అధికార పార్టీ వాళ్ళది. ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. ఇక్కడ దగ్గరికెల్లా లీడ్ వచ్చింది. ఇంకో 5 కాంగ్రెస్ కూడా 2-3 వేలు తక్కువ వచ్చినాయి. అంటే తెలంగాణ ఉద్యమే కాదు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నాకు ఈరోజు ఒక బాధ్యత అప్పచెప్పింది రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వచ్చే 5 ఏళ్ళు ఉంటాం. ఆ 5 ఏళ్ళు ఉంటాం. ఆ పార్టీ సంగతి నేను మాట్లాడితే ఇంటి కూడా పోయింది కాబట్టి ఇక్కడికే 3 పార్టీలే. ఎవరన్నా బాగాలేకుంటే నక్షత్రం పేరు మార్చుకుంటారు. అయ్యారు అడిగి పార్టీ పేరు మారుతారా? టీఆర్ఎస్ పెట్టిందంటే ఆ పార్టీ ఉంటుందా? 150 ఏళ్ళ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నా 50 ఏళ్ళు అధికారం ఉంటాం. మధ్యలో ఓడిపోయాం. పార్టీ పేరు మార్చుకున్నాం.
పార్టీ పేరు మార్చుకున్నప్పుడే వాళ్ళ పార్టీ పని గోవిందా. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆందోళన చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ ని వెంటనే ప్రారంభించి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎండిపోతున్న ఆయకట్టుకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్నెపల్లి పంప్ హౌస్ ను ప్రారంభించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని కోరుతూ బషీర్బాగ్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో కాలేజీ విద్యార్థుల ఫీజు బాకాలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో ఈ నెల 14న ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని ఆర్ కృష్ణ హెచ్చరించారు. జీవో నెంబర్ తెచ్చి భ్రష్టు పట్టించి రకరకాలుగా విద్యార్థుల జీవితాలతో తెలంగాణ మారుతుంది. ఈ కన్ఫ్యూజన్ తోటి విద్యార్థి లోకమంతా చదవాలన్నా వద్దని డౌట్లు పడ్డారు. ఫీజులు కట్టాలంటే వాళ్ళు తల్లిదండ్రులు కట్టలేదు, ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు కోర్స్ అయిపోయిన సర్టిఫికేట్ అంటే పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం ఎంత దిగజారిందంటే చివరకు ప్రభుత్వ కాలేజీలు కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. నిజాం కాలేజ్, సైబరాబాద్ సైన్స్ కాలేజ్, యూనివర్సిటీ కోర్ట్ ఉమెన్స్ కాలేజ్, సికింద్రాబాద్ సైన్స్ కాలేజ్, అనేక ప్రభుత్వ కాలేజీలో కూడా ఫీజులు కడితేనే అడ్మిషన్లు, ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వమనే స్థాయికి దిగజారిపోయిందంటే ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని గండి కొట్టడానికి కుట్ర చేస్తుందని అర్థమైంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట కోకుండా ఈ పథకం చాలా సమాజంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన పథకం. దీని జోలికి పోకు, దీనివల్ల గొప్పదేవి ఆరిపోవు. ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు మీరు తెచ్చిరు, 8 లక్షల కోట్లు గతంలో జరిగినాయి. కాబట్టి అప్పులు ఇంకో 8,000 కోట్లు తీసుకురా తెచ్చి మొత్తం విద్యార్థులు 14 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు ఇచ్చినట్లయితే నీ జిందాబాద్ కొడతాం, జై కొడతాం. లేకపోతే ఈ విద్యా సంవత్సరం ఉద్యమాల సంవత్సరం ఉంటుంది. ఇక రోజు ఉద్యమాలతో గడిచిపోతాయి. కొన్ని రోజులు అయినాక ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేక తయారవుతుందని, అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తే మీరు ముఖ్యమంత్రి ఈరోజు అయ్యారు, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవారా? అదే ఉద్యమం ఈరోజు ఈ విద్యార్థులందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈరోజు చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద తిరిగి ఉద్యమాలు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు తిరుగుతున్నారు, రేపు చేస్తున్నారు. పేద విద్యార్థులు 8,000 కోట్లు విడుదల చేయాలని చెప్పి ఉద్యమం చేస్తుంటే
నా మీద ఫోన్లు రాత్రిపూట పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఏం తమ్ముడు ఏం సంగతి లోపడి పోతావా కాముగా ఉంటావా అంటే లోపలికి నేను కూడా పోనీకి తయారున్నా ముఖ్యమంత్రి గారు చెత్తర్లు షాట్లు రెడీ పెట్టుకుని ఉన్నా నేనా సిద్ధం విద్యార్థులకు రియంబర్స్మెంట్ పక్షాన విద్యార్థుల పక్షాన 7 గంటల అడిగి సిద్ధం నేనో తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ఉడత బెదిరింపులకు భయపడేవాడు ఇవ్వలేడు. నువ్వు ఫోన్లు చేయించినంత మాత్రాన మేము భయపడటం కాదు. విద్యార్థులకు తక్షణమే 8,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి మాకు కావాల్సిన మా డిమాండ్ మాకు ఇస్తే మేమెందుకు మేము అడతాం. నువ్వెందుకున్నావు మరి విద్యాశాఖ మంత్రి నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అప్పచెప్పనుంటే మేము వాళ్ళతో పంచాయతీ చేసుకుంటాం. మరి నీ దగ్గర ఉంది కానీ నీతోనే పంచాయతీ చేసుకుంటాం. నువ్వు ఫోన్లు చేయించి రాత్రిపూట ఉంటావా పోతావా లోపల పోనీకి సిద్ధంగా ఉన్నాం భయ్. మేము పోనీకి విద్యార్థుల పక్షాన 7 గంటల అడిగి పోనీకి సిద్ధంగా ఉన్నాం. నేను కూడా 2 షార్ట్స్ 2 చెద్దర్లు రెడీ పెట్టుకున్నా. నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సిగ్నల్ ఇస్తా, గ్రీన్ సిగ్నల్. నువ్వనైనా తెలుసుకున్నావు, నువ్వు కూడా వచ్చేసి రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరీ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం నెలకొందని ఆరోపించారు. రైతు పక్షపాతం అని చెబుతున్న ప్రభుత్వం యూరియా ఎరువులు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ఆంధ్రే నీవా కాల్వ జలాలు కూడా అనేక ప్రాంతాల రైతులకు అందలేదని పేర్కొంటూ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయం దాదాపుగా 2 ఖరీఫ్ సీజన్లు కూడా అయిపోయి 3వ ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. 2 రబీలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి కూడా సంక్షోభ దిశలో కూడా పయనిస్తూ ఉంది ఈ రాష్ట్రం. ప్రభుత్వం ఏమో దిక్కు మాటలు చెప్తా ఉంది, వ్యవసాయానికి అతిపెద్ద పీట వేస్తాము, అన్ని రకాల రైతులను ఆదుకుంటాము, ప్రాజెక్టులను పూర్తి చేసేదే కాకుండా వ్యవసాయానికి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి అన్నీ కూడా మేము చేస్తాము, నష్టం వస్తే కూడా నష్టాన్ని కూడా పూర్తిస్తామని చెప్తానే ఉన్నారు. కానీ ఎక్కడ కానీ ఆ దిశలో మాత్రం పయనించలేదు, ఎక్కడ కానీ ఆదుకోలేని పరిస్థితి కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 2 సంవత్సరాల్లో కూడా అతివృష్టి, మొదటి సంవత్సరం అతివృష్టి అనావృష్టి వలన పంటలు పెద్ద ఎత్తున కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వ్యవసాయంలో ఇన్సూరెన్సో ఇన్పుట్ సబ్సిడో ఎప్పటికప్పుడే ఇచ్చేవారు కూడా. కానీ వీరు మాత్రం ఇంతవరకు ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా లేదు, ఎక్కడ కానీ లేకుండా కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రెండు ఖరీఫ్లో అలాగే 2 రబీలో కూడా పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తర్వాత కరువు మండలాలుగా ప్రకటించారు. అతివృష్టి అనావృష్టిలో దెబ్బతిన్న పంటలకంతా కూడా బీమా రూపంలో కూడా ఇస్తామని చెప్పారు. గత సంవత్సరం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రీగా అనేది కూడా బీమా పథకం అనేది కూడా వర్తింపజేస్తూ ఉంటే ప్రీమియం రైతుల తరపున కూడా సెంట్రల్ స్టేట్తే కాకుండా ప్రీమియం రైతుల తరపున కూడా కట్టాలని చెప్పి రైతులతో కూడా కట్టించుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ ₹1 రాలేదు, ఇంతవరకు రైతులకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు అన్ని ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు. అట్లా హార్టికల్చర్కి కానీ ఈదురుగాలి వలన దెబ్బలు తిన్న హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి పంటలకు వేసుకునే దానికి కూడా దాదాపుగా ₹120 కోట్ల ఈరోజు ఒక ఇన్పుట్ సబ్సిడీనే ఈరోజు ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి ఈ 2 దాంట్లో మాత్రం ఇవ్వలేకుండా ₹1 కూడా చెల్లించని వైనాన్ని ఈ జిల్లాలో మనం అందరు కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే ఎక్కడ కానీ బీమా మొత్తం కూడా కంపెనీల దగ్గర నుంచి కూడా రాలేదు. ఇదిగో అదిగో అని చెప్పారు కానీ ఇంతవరకు కానీ రాకోకుండా పరిస్థితి కూడా ఈరోజు ఉన్న పరిస్థితి కూడా చూస్తూనే ఉన్నాం. ఇదంతా కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అనంతపురం జిల్లాలోనే 1160 కోట్లు 5 సంవత్సరాల్లో కరువు అనేది కూడా లేదు. అయినా కూడా ఎక్కడెక్కడ దెబ్బతిన్నట్టు కానీ కొన్ని అట్లా దాంట్లో కూడా 1160 కోట్ల రూపాయలు కూడా మన బీమా రూపంలో కూడా చెల్లించడం జరిగింది. 436 కోట్ల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా రాలేదు. పోతే పోయిన ఖరీఫ్ అన్న పోనీ రబీలు అన్న పోనీ కనీసం ఈ ఖరీఫ్లో అయినా ఈ సంవత్సరమైనా ఆదుకుంటారేమో అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎలినినో ప్రభావం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తూనే ఉన్నారు. భారతదేశం అంతా ఉన్నా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా ఉంటుంది ప్రభావం అని చెప్పినా కూడా
ఎక్కడ కానీ ఈ ఎలినో ప్రభావం ఎలా ఎదుర్కోవాలి వస్తే అనేది కూడా ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా ఆలోచన కూడా చేయకుండా వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ జిల్లాలోనూ తీసుకోండి సాగు, ఎందుకంటే మంచి కార్తులు అయిపోయినాయి, ఆరుద్ర కార్తులు అయిపోయింది, ఇంకా ముంగారి కార్తీ ఇవన్నీ కూడా వచ్చేసి అది కూడా 20 తేదీకి కూడా ఈ నెల 20 తేదీకే, అంటే ఇంకా 13 రోజుల్లో కూడా ఆ మంచి కార్తీ కూడా ముగిసే పరిస్థితి కూడా వచ్చేసింది. దాదాపుగా ఈ జిల్లాలో 8,65,000 ఎకరాలు సాగు భూమి ఉంటే ఈ జిల్లాలో ఇంతవరకు విత్తనం పడింది 1,38,000 ఎకరాల్లో దాదాపు అని నిన్ననే ప్రభుత్వమే అధికారులే ప్రకటించడం కూడా జరిగింది. దానిలో ఈ 8,65,000 ఎకరాలు దాదాపు సగ భాగం అనేది కూడా వేరుశనగ వేసేవారు జిల్లాలో. ఇటీవల రక్తదాన అవార్డు అందుకున్న ప్రముఖ సామాజికవేత్త మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు చేపూర్ శంకర్ ను హైదరాబాద్ లో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న చేతుల మీదుగా జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడారు. 30కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి 1000కి పైగా మందితో రక్తదానం చేయించడం అభినందనీయమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదాతలుగా ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. శంకర్ యాదాలో ఒక 10-15 తీసుకో. అయ్యో మాట్లాడు సార్, మాకు సార్ అన్నకి చాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. రైతులను మోసాల నుంచి రక్షించేందుకు వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా విత్తన, ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, విక్రయాల నమోదును పరిశీలించిన అధికారులు ప్రతి విక్రయానికి రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. నకిలీ లేదా గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే లైసెన్సు రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. AKCH 8836B. Loose packet. Plus HT3 cotton. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇబ్రాహీంపట్నం రోడ్ల అభివృద్ధికి 338 కోట్ల నిధులు, 4 లైన్ల రోడ్డు పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన. గండేపల్లి పంప్ హౌస్ ని వెంటనే ప్రారంభించాలి. సూర్యాపేటలో రైతులు, బీఆర్ఎస్ భారీ ఆందోళన.
ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 14న ఆమరణ నిరాహార దీక్షకు ఆర్ కృష్ణ హెచ్చరిక. వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వమే కారణం. రైతుల సమస్యలపై అనంత వెంకటరామరెడ్డి ఫైర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.